భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురు బస్ డిపోలో కొత్తగా అందుబాటులోకి తీసుకువచ్చిన 2 డీలక్స్ బస్సులను ఎమ్మెల్యే రేగా కాంతారావు ప్రారంభించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 2018 సంవత్సరం నుంచి పినపాక నియోజకవర్గాన్ని అంచెలంచెలుగా అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నామని రేగా తెలిపారు. అందులో భాగంగానే మనుగురు డిపోకి 2 కొత్త బస్సులు కేటాయించారని చెప్పారు. గతంలో 70 లక్షల ఖర్చు పెట్టి బస్టాండ్ పునర్నిర్మాణం చేశామని 5 కోట్లు అంచనా వ్యయంతో మనుగురులో కొత్త బస్టాండ్ నిర్మించబోతున్నామని తెలిపారు. అందరూ ఆర్టీసీ బస్సులోనే ప్రయాణం చేయడం ఎంతో శ్రేయస్కరమని సూచించారు. ఆర్టీసీ డిపోలు కొత్త హైటెక్ బస్సులు కొత్త అంగులతో ఒక 2 బస్సుల్ని ఇవ్వడం జరిగింది. దాంట్లో ఒకసారి ఈరోజు ప్రారంభించుకున్నాం. అందరూ కూడా ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ ప్రాంతంలో కొత్త బస్సులతో ప్రతి గ్రామానికి కూడా అందుబాటులోకి ఆర్టీసీ బస్సు వస్తూ ఉందని చెప్పేసి సంతోషిస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రయాణం కూడా చాలా ఆర్టీసీ బస్సు చాలా సురక్షితమైనటువంటి ప్రయాణం కాబట్టి ప్రశాంతంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయడానికి ప్రజలందరూ కూడా ముందుకు ఉన్నారు. ఈరోజు ఈ మధ్యకాలంలో ఎప్పుడు కూడా ఆర్టీసీ లాసు ఎప్పుడు కూడా లాభాలలో రాలేదు. మరి ఈసారి మనుగురు డిపో ఆర్టీసీ డిపోకి ఈరోజు కొత్త